వంగవీటి మోహన్ రంగ మీద ఎవరికి అభిమానం ఉందో, ఎవరు ఆయన్ని తుడిచిపెట్టాలని చూశారో ప్రత్యేకించి చెప్పలక్కర్లేదని, ఆ విషయం జగమెరిగిన సత్యమని బందరు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మోహన్ రంగ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వెళ్తున్న తమను రాష్ట్రంలోనే పిరికిపంద కూటమి ప్రభుత్వం పోలీసులతో నిర్బంధించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తన తండ్రి మంత్రిగా ఉన్న తరుణంలో కూడా మా ఇంటి ముందు ఇంతమంది పోలీసులు లేరని, మేము ఏ కార్యక్రమం తలపెట్టినా మంత్రి కొల్లు రవీంద్ర మాకు సెక్యూరిటీ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇటువంటి చర్యలు తప్పని హితవు పలికారు. ఇంత నీచంగానా రాజకీయాలు చేసేదని ప్రశ్నించారు. మీరు ఎంత ఆపితే అంతకు మించి ఉంటుందని పీర్ని కిట్టు తేల్చి చెప్పారు. ఈరోజు రంగా గారి వర్ధంతిని సందర్భంగా మేమందరం రంగా గారికి నివాళులు అర్పించడానికి మేమందరం బయలుదేరుతుంటే ఎప్పుడూ లేని విధంగా బందర్ చరిత్రలో ఏ రోజు రంగా గారి జయంతి జరిగినా, రంగా గారి వర్ధంతి జరిగినా అన్ని పార్టీలు ఒకే టైం స్టార్ట్ చేసుకుంటాయి. నాకు తెలిసి ఇంత పిరికిపంద ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం మాత్రమే ఉంటది. ఎక్కడ మా వెనకాల బళ్ళు ఎక్కువ కనిపిస్తే మంత్రి గారికి సగం బళ్ళు కూడా లేకపోతే ఆయన అన్యాయంగా అందరి ముందు అబాసుపాలు అవుతాడు అని పాపం పోలీసుల్ని వాళ్ళు కూడా అడుగుతుంటే, సార్ ఏంటి సార్ ఇదంటే మంత్రి గారు చెప్తే మేమేం చేయగలుగుతామని వాళ్ళు అంటున్నారు. ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందంటే, అంటే డెమోక్రసీ లేనట్టుగా, ఎవరికి హక్కులు లేనట్టుగా, మంత్రికి తప్పితే లేదా కూటమి ప్రభుత్వాన్ని వెనకాల ఉండే వాళ్ళకి తప్పితే ఎవరికి హక్కులు లేని విధంగా ఈరోజు మమ్మల్ని ఎట్లా నిర్బంధించే పరిస్థితి. పోలీసుల్ని ఏ డ్యూటీకి పంపకుండా వైసీపీ వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తే మాత్రం వాళ్ళ ఇంటి దగ్గర డ్యూటీ చేయండి అని. నాకు తెలిసి మా నాన్నగారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా మాకు ఇంత సెక్యూరిటీ లేదండి. కొల్లు రవి గారు ప్రతి వారం మేము ప్రోగ్రాం పెట్టినప్పుడల్లా మాకు సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నాడు. అంటే నీకు జనం లేకపోతే మమ్మల్ని ఆపుతావా? నీకు అంత జనం ఉంటే చూపించుకోవాలి కదా. నువ్వు ఎంతో పెద్ద మెజార్టీతో గెలిచావు కదా, దమ్ముగా జనాల్లో తిరిగి పెద్ద నాయకుడు గెలిచావు కదా, మరి జనాలు ఎందుకు రావట్లా? లోకేష్ ప్రోగ్రాంకి రారు, రంగా గారి ప్రోగ్రాం రారు, జనాలు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి 4 ఫోటోలు దిగి వెళ్ళిపోవడం మన పద్ధతి. ఒకటే చెప్తున్నా, మీరు ఎంత ఆపితే, ఎంత నిర్బంధిస్తే లోపల ఉన్న జనం అంతంతగా పెరుక్కుంటా పోతారు. ఈ వ్యవస్థ ఇట్లా నడపడం అనేది తప్పని చెప్తున్నా. పోలీసుల్ని ఒకటే పార్టీ కింద నడుపుకుంటాం చేస్తే వ్యతిరేకత, తిరుగుబాటు మొదలెడితే ఎవరి చేతిలో ఉండదు అని చెప్తున్నా. కొల్లు రవీంద్ర గారు, నీకంత ఓపిక ఉంటే ప్రజలకు మంచి చేసి అందరి జనాలు నీ వెనకాల తిప్పుకో, మా వెనకాల ఎవడో ఉండు కదా అప్పుడు. కాబట్టి ఇట్లాంటి చర్యలు తప్పు అని చెప్తున్నాను. రంగా గారి మీద ఎవరికి అభిమానం ఉందో, రంగా గారిని ఎవరు తుడిచిపెట్టాలని చూశారో జగమెరిగిన సత్యం. కాబట్టి ఎవరు చేయాలి, ఎవరు అభిమానం ఎవరు చూపించుకుంటారు. ఏ రోజైనా మేము అధికారంలో ఉన్నప్పుడు నిన్ను 2 నుంచి 4 ర్యాలీ చేసుకోమని ఎప్పుడైనా పోలీసులతో ఆర్డర్ ఇప్పించామా? నువ్వు మాతో పాటే దండలు వేయడానికి వచ్చేవాడువా అని నిన్ను ప్రశ్నిస్తున్నా. ఒకసారి నీ మనసుతో ఆలోచించు. ఇంత నీచంగా రాజకీయాలు చేసేది. కాబట్టి ఒకటే చెప్తున్నాను, మీరు ఎంత ఆపితే అంత డబల్గా మేము బయలుదేరుతాం. మీరు ఆపినంత మాత్రం ఎవరు ఆగరు. చాలా ఘనంగా ఈరోజు జరపబోతామని ముందస్తుగా ఎవరైతే మమ్మల్ని ఆపారో వాళ్ళకే చెప్తూ, జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు.